ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ నెల పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా బడ్జెట్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. తాజాగా ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు, దాంతోపాటు ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు తీసుకున్నారు, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యంగా టాప్ 5 ముఖ్య అంశాలు అప్డేట్స్ గురించి అయితే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ 26వ తారీఖు అండి. సో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే వీడియో కింద నల్ల కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట, వెంటనే లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అనేది ఎట్టకేలకు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే కమిషనర్ విడుదలైతే చేశారనమాట. మొత్తం మీద 3 దశల్లోనే ఎప్పుడు జరుగుతుంది ఎలక్షన్, దానికి సంబంధించి చూసుకున్నట్లయితే డిసెంబర్ 11వ తేదీ, డిసెంబర్ 14వ తేదీ, డిసెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉన్నాయో గ్రామ సర్పంచ్, ఏదైతే వార్డు మెంబర్, ఇవి పంచాయతీ ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట. ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 1 గంట వరకు అయితే కంప్లీట్ చేస్తారనమాట పోలింగు. అదే రోజు 2 గంటలకు కౌంటింగ్ అనేది ప్రారంభిస్తారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ఎవరైతే అభ్యర్థులు వేయాలనుకుంటున్నారో సో వారు నామినేషన్లు కూడా స్వీకరిస్తామని చెప్పడం జరిగిందనమాట. తొలి విడత సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ముకుందన్ అయితే తెలిపారనమాట. రెండో ఫేజ్ సంబంధించి నామినేషన్ అనేది 30 నుంచి తీసుకుంటారనమాట. మూడో విడత వచ్చేసి డిసెంబర్ 3వ తేదీన ప్రారంభించడం అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తం మీద 12,729 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు అయితే జరుగుతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఏ తేదీలో జరుగుతాయి ఏంటి, ఇందుకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి అంశం పైన గ్రామాల స్థాయిలో కూడా రిజర్వేషన్లు అయితే ఖరారు అయితే కావడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండి మొత్తం మీద అయితే మనకి ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు కూడా తీసుకోబోతున్నారంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తం మీద క్యాబినెట్లో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారనమాట. ఇప్పటికే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం అయితే ముగిసింది. 4 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం జరిగిందనమాట. పలు అంశాలు అయితే చర్చించినట్టు తెలుస్తుంది. దీనిలో ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. పెద్ద అంబర్పేట, అదేవిధంగా జల్పల్లి, శంషాబాద్, అదేవిధంగా తుర్కయాంజల్, మణికొండ, నర్సింగి, అదేవిధంగా ఆదిపట్ల, సో తదితర ప్రాంతాలు అయితే ఉన్నాయన్నమాట. అవి మొత్తానికి 27 మున్సిపాలిటీని అయితే జీహెచ్ఎంసీ పరిధిలో అయితే విలీనం చేసినట్టు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 19 నుంచి చీరల పంపిణీ అయితే ప్రారంభం కావడం జరిగింది. మీకు ఒకవేళ చీరలు కావాలన్నా కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు పట్టుకొని రండి అనే విధంగా ముఖ్యంగా ఏదైతే సాధారణంగా కొన్ని గ్రామాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ చేసింది సిబ్బంది అధికారులు పాటించడం లేదంటూ చెప్తున్నారనమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే చీరలు తీసుకునే టైంలో ఇక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా మనకు ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారనమాట. సో అప్పుడే మనకు ఫోటో దింపుకొని ఆధార్ కార్డు వీటి ఆధారంగా మొత్తం మీద అయితే ఫోటోలు కూడా దింపుతున్నారనమాట. చీర అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 2 రకాల చీరలు అయితే అందిస్తున్నారు. మొత్తం మీద ఒక్కొరికి ఒక చీర అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ నెల మనకు పూర్తి స్థాయిలో డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా అందించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక దివ్యాంగులకు సంబంధించి గుడ్ను చెప్పడం జరిగిందండి. స్వయం సహాయక బృందాలు ఏర్పాటుకు సంబంధించి అంటే SHG అనగా అంటాం కదా, డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా లాంఛనంగా వీటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తుంది. గత నెలలోనే ఏదైతే రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఏదైతే సెర్ఫ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్నటువంటి దివ్యాంగులు, మహిళలు వారందరూ ఎవరైతున్నారో ఆ డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పటి వరకు దాదాపు మహిళలు, పురుషులందరినీ కూడా గుర్తించారు. ఒక్కొక్క సహాయక సంఘంలో 5 నుంచి 10 మంది అయితే సభ్యులు అనేది ఉండడం అయితే జరుగుతుందని చెప్పేసి, దాంతోపాటు అంటే ఈ గ్రూప్లో సంబంధించి దివ్యాంగులు మాత్రమే మహిళలు సభ్యులు అధ్యక్షులుగా ఉంటారని చెప్పేసి
వారికి ₹1,00,000 నుంచి ₹10,00,000 వరకు అయితే ఈ రకంగా లోన్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది. దీంతో సహాయకంగా సమృద్ధి ఏదైతే వారు అనుకుంటున్నారో వారు ఆ సహాయక బృందాల ద్వారా వారు కావాల్సినటువంటి విధంగా ఆ సంఘాల నుంచి ఏదైతే ఫండ్ అనేది వస్తుంది కాబట్టి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే విధంగా పొందవచ్చు అనే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ, ముఖ్యంగా హైదరాబాద్లో రేషన్ కార్డు కలిగి ఉన్నవారు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నుంచి రేషన్ దుకాణాలలో సన్న బియ్యాన్ని ప్లాస్టిక్ కవర్ల బదులుగా మల్టీపర్పస్ ఏదైతే గుడ్ బ్యాగ్లో ఇవ్వనున్నారన్నమాట. సో ఇక ఇందుకు సంబంధించి పర్యావరణ రహితంగా రూపొందించిన ఈ బ్యాగులో 6 గ్యారెంటీల లోగోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు అయితే ముద్రించారు కాబట్టి మొదటి అక్టోబర్లో ఈ విధానాన్ని ప్రారంభించాలనుకున్నారు. కానీ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయినందున సో ఇక ముఖ్యంగా ఒక వ్యక్తికి 10 నుంచి 12 ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నారని చెప్పేసి ప్రస్తుతం ప్రతిరోజు ప్లాస్టిక్ సంచులు ఉపయోగపడుతున్నాయి కాబట్టి సో ఇక ఇందుకు సంబంధించి ప్లాస్టిక్ పర్యావరణ రహితంగా ఉండేందుకు గాను తగ్గించి కాటన్, పేపర్ వంటి పర్యావరణ రహిత సంచులను వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారనమాట రేషన్ కార్డు పంపిణీ. సో చాలామందికి అయితే ఏదైతే బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలా వరకు అయితే గ్రామాల్లో అయితే రావడం అయితే జరిగింది. సో మొత్తం మీద సో ఇది ప్రస్తుతం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి మనకు ఇప్పటికే అఫీషియల్గా వచ్చేసి ఏదైతే 24 తారీఖు ఉందో దాదాపు 24 తారీఖు నుంచే మనకు ఈ పెన్షన్ అనేది జిల్లాల వారీగా అయితే పంపిణీ అయితే జరుగుతుందండి. సో ఆల్రెడీ నిన్న కొన్ని జిల్లాలకైతే ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా అంటే 24 తారీఖు నుంచి నెల 30 తారీఖు వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి పత్రికా ముఖటంగా అంటే ప్రకటన అయితే వచ్చిందనమాట. సో ఇందులో వచ్చేసి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ₹16 కూడా అడిగి తీసుకోవాలని, పాత విధానంలో ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారానే పింఛన్లు పొందవచ్చు అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24, 25, 26 కాబట్టి ఈరోజు ఆల్రెడీ కొన్ని జిల్లాలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మరికొన్ని జిల్లాలకు అయితే అందించడం అయితే జరుగుతుంది. మీకు పెన్షన్ అనేది వస్తుందా లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు, అదేవిధంగా పెన్షన్ తీసుకున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ప్రతి నెల కొంతమందికి అకౌంట్లో జమ అవుతున్నాయి, కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మరి వారు ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇస్తున్నారా లేదా ఒకసారి ఫోన్ చేసా, లేదంటే మొత్తం ఆఫీస్కి వెళ్ళి అయినా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొన్ని చోట్ల ఇంకా స్టార్ట్ కాలేదంటున్నా, కొన్ని చోట్ల ఆల్రెడీ 30 నుంచి 40% వరకు అయితే పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఇంకా ఆల్రెడీ ఒక 80% కూడా కంప్లీట్ కావడం జరిగిందని చెప్పేసి అప్డేట్ అయితే అందడం జరిగింది. మొత్తం మీద పెన్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అయితే అందిస్తున్నారండి. ఆయా వాట్సాప్ గ్రూపుల్లో కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే పోస్ట్ మ్యాన్ వచ్చి టైంకి తీసుకోండి అని చెప్పేసి మెసేజ్లు కూడా ఫార్వర్డ్ చేస్తుంటారు కాబట్టి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. పెన్షన్లు అనేది ఈ నెల పెన్షన్లు పాత నెల పెన్షన్ ఏదైతే ₹2,016 ₹4,016 సేమ్ యాస్టీజ్గా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అందించడం అయితే జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ తాజా సమాచారం అండి.